మారుతి సాగర్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ గారు రమణ గారు, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ ప్రెసిడెంట్ యోగి గారు, అదేవిధంగా టీయూడబ్ల్యూజే హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నవీన్ గారు, వేదిక మీద మన ఉన్నటువంటి స్వేచ్ఛ గారు, కవిత గారు, సుమబాల గారు, మన కార్పొరేటర్ గారు సంగీత యాదవ్ గారు, పద్మావతి గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పూట మన అతిథులుగా గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ గారు మాలిని సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి రావడం సంతోషం. ధన్యవాదాలు. వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్. అదేవిధంగా గౌరవనీయులు చాలా రోజులు మన హైదరాబాద్లో పనిచేసి ఆ తర్వాత సొంతగా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి బెంగళూరు వేదికగా ఒక సంస్థ నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరి ధాన్య రాజేంద్రన్ గారికి స్వాగతం. వెల్కమ్ టు హైదరాబాద్. అదేవిధంగా ఈరోజు మరి ఇంతమంది మహిళా జర్నలిస్టులు ఒక్క దగ్గరికి రావడం అన్నది చాలా అద్భుతంగా ఉన్నది. నిజంగానే స్వేచ్ఛ చెప్పినట్టు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు, మూడు కొప్పులు కలవాయి అనేటటువంటి గ్యారెంటీగా మగవాళ్ళు పుట్టించినాయి. మనం వాటిని సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఇన్ని కొప్పులు ఇక్కడ ఒక దగ్గర కలిసి ఆలోచన చేస్తున్నామంటేనే డెఫినెట్గా చాలా అద్భుతంగా ఒకరికొకరు మహిళలు సహకారం అందించుకుంటారని మనము గర్వంగా చెప్పుకునేటటువంటి సందర్భం ఇది. ప్రధానంగా మీరు చూసినట్టయితే భారతదేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా ఒక మాట చెప్తారు, ఫోర్త్ ఎస్టేట్ మీడియా అంటే. ఎట్లా అయితే రాజకీయ వ్యవస్థ ఉన్నదో, ఎట్లా అయితే న్యాయ వ్యవస్థ ఉన్నదో, ఎట్లయితే ప్రజలకు రక్షణ కల్పించే మిలిటరీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కానీ ఉన్నదో, వారితో పాటు ధర్మానికి 4వ పాదంగా ప్రజల సంరక్షణ బాధ్యతను చాలా సీరియస్గా తీసుకునేటటువంటి ఒక వింగ్గా మనకు ఫోర్త్ ఎస్టేట్గా ప్రెస్ని చెప్పడం జరుగుతుంది. అటువంటి ప్రెస్లో మహిళల యొక్క భాగస్వామ్యం రోజు రోజుకు పెరగడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఒక్కటి మనం గమనించుకోవాలి, అది ప్రెస్ కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, మరే ఉద్యోగం అన్నా కావచ్చు, ఎక్కడికక్కడ ఉండే సమస్యలు ఉంటాయి, ఎక్కడికక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. రాజకీయంగా ఉన్నటువంటి నాకు ఇబ్బందులు ఉంటాయి, టీవీ ఛానల్లో పనిచేసే మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా మహిళలు అంటే ఒక 50% ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అది గ్యారంటీ. మహిళలు ఎక్కడన్నా ఉన్నారంటే మగవాళ్ళకన్నా సేమ్ అదే జాబ్ చేసే మగవాళ్ళకన్నా మనం ఇంకో 100% డబుల్ పని చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనది భూతద్దంలో పెట్టి చూడడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఒక మహిళా రాజకీయ నాయకులుగా నేను బయటకు వచ్చినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఏది చేసినా కూడా నాకేమనిపిస్తుంది అంటే, నేనేదన్నా తప్పు చేస్తే నాలాగా రాజకీయాల్లోకి రాకుండా ఇంకా కొంతమంది మిగిలిపోతారేమో, వాళ్ళ ఇళ్లలో ఇబ్బంది అవుతుందేమో, నేను తప్పు చేయకూడదు, మహిళల గౌరవాన్ని తగ్గించకూడదు అనేటటువంటి ఒక నైతిక బరువు బాధ్యత నిరంతరం కనబడకుండా మహిళల భుజాల మీద ఉంటుంది. అదేవిధంగా ప్రెస్లో ఉన్నటువంటి మీకు కూడా ఆ స్ట్రెస్ ఉంటుంది. దాన్నే మాట్లాడుతూ ఒక మాట అన్నది, మహిళలు ప్రెస్ స్టోరీస్ కవర్ చేస్తే ఆటోమేటిక్గా కొంత సెన్సిటివిటీతోని మహిళల సబ్జెక్ట్స్ని ఎక్కువ కవర్ చేస్తాం. మనం కొంత ఆలోచన చేస్తాం, ఏ ఇష్యూలో అయినా మహిళల యొక్క యాంగిల్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. అది మంచిదా చెడ్డదా, మొత్తం బరువంతా మన మీదనే ఎందుకు ఉండాలి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలు. పైగా సమాజం ఎదుగుతున్న కొద్దీ మహిళలు కూడా పనిచేస్తే తప్ప ఇల్లు గడవదు అనేటటువంటి ఒక పరిస్థితి వచ్చిన దగ్గర నుండి ఇష్టం ఉన్నా లేకున్నా మననైతే బయటకు తోలుతాను. ఇప్పుడు మనం బయటకు వచ్చి పనిచేస్తున్నాం. మరి పనిచేసేటటువంటి ప్రదేశాల్లో ఒక పక్క మన డిగ్నిటీని కాపాడుకోవాలి, ఒక పక్క మన కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, ఇంకొక పక్క జాగ్రత్తగా పనిచేయాలి. ఆ పనిలో మళ్ళీ అనేక అడ్డంకులు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించాలి, ముందుకెళ్ళాలి. ఈజీ విషయం కాదు, చాలా కష్టం. అయినప్పటికీ మనం తక్కువలమేం కాదు కదా, మనం చాలా గొప్పలం. మనం తలుసుకుంటే యమధర్మరాజు వెనక్కి తీసుకొస్తామని చెప్తారు. కాబట్టి అంత పట్టుదల ఉన్నవాళ్ళు. నేనేదో సావిత్రిని ఓన్లీ పతి యాంగిల్లో చెప్తలేను, పట్టుదల యాంగిల్లో చెప్తున్నా. కాబట్టి అంత పట్టుదల ఉన్నటువంటి మనం అనుకుంటే మాత్రం ఏదన్నా సాధించగలుగుతాం. ఇవాళ మనందరం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, అసలు భారతదేశము ప్రెస్ వ్యవస్థ మహిళలు అన్న పాత్రను ఆలోచన చేసుకుంటే, ఐ వుడ్ లైక్ టు జస్ట్ సే ఫర్ ఫ్యూ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ Dhanya and Malini ma'am's consumption. I believe, ma'am, in India, women journalists came out after Star TV came into India. There was a pressure, international pressure, or the imitation fever that we imitated West and we wanted a news anchor to be a woman. So they started as a news reader, they started as a news anchor. There were respected journalists earlier as well, I'm not saying no. But then mainstream media, a flood of women came into TV because we were imitating West. Not because we were interested in promoting our women, but we were imitating West. ठीक है, once the journey started,
Then many women followed, and today there are abundant number of very, very, very talented women across the country. I can see many faces, many names here, very talented, very persistent journalist friends of mine. But what is happening today in this country? In this country where any woman who raises her voice is being targeted more than her male counterpart. There are many proofs that women journalists in this country today are targeted by certain parties. I don't want to name them, but you'll understand when I read this list. So there is something called as a tech fog, which targets women journalists particularly. ఏం చేస్తుందంటే ఈ టెక్ ఫాగ్ అనేది లక్షలాది వేలాది ట్వీట్లు ఆటోమేటిక్గా జనరేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ట్వీట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హెరాస్మెంట్, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హౌ యూ ఆర్ ట్రోల్డ్, but this will really open your eyes to a lot of things. This tech fog, I have top 10 journalist names here. One Miss Rana Ayub, she was targeted 22,500 times. Bharga Dutt, 19,785 tweets. Nidhi Rajdan, 18,797. Rohini Singh, 13,612. Swati Chaturvedi, 12,998. Sagrika Ghosh, 11,207. Manisha Pandey, 8,154. Faye D'Souza, 5,000 times. Arfa Khanum, Smita Prakash. I mean, the list goes on and on and on. This is just the Delhi list, not the whole of South India list. This is just the Delhi list. The issue here is the similar issues might have been raised by male journalists as well. But then it is easy to target a woman because you can suddenly then talk about her body. You can talk about her sexuality. You can say anything to her. Then she gets hurt. Then she stops writing. That is the basic understanding. So the logic behind these words, the logic behind the trolls is very, very gender based. So my sincere request to all the women journalists who are here today, do not succumb to that. Do not succumb to that because gender cannot become an obstacle in our progress. మనం ఆడవాళ్ళం కాబట్టే అది అడ్డంకి అవుతుందంటే భయపడకుండా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం, సందర్భం, మన దురదృష్టవశాత్తు అటువంటి పరిస్థితులు ఇవాళ ఈ దేశంలో ఉండడం అన్నది మన దౌర్భాగ్యం. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా దాన్ని ఎదుర్కొని ముందుకే వెళ్ళాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే వెనకడుగు వేస్తే మనలాగా 10 మంది ధాన్యం చూసిన వాళ్ళు, మన అజితాన్ని చూసిన వాళ్ళు ఒక 10 మంది జర్నలిస్టులు అవుదాం బయటకు వస్తామని అనుకున్న వాళ్ళు కూడా మనం వెనకడుగేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ బరువు మనకు కనపడకుండా మన మీద ఉంటుంది కాబట్టి ముందుకే అడుగు వేద్దామని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకా చాలా అంశాలు మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే చెప్పడానికి నేను రాసుకొని వచ్చిన, కాకపోతే వాటన్నిటికన్నా ఎక్కువ నేను అనుకునేది ఏంటంటే అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ ఉద్యోగం అన్నా కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక కోర్ వాల్యూస్ అంటూ తనకు ఉండాలి. ఎవరికైనా సరే, ఏ జాబ్లో అయినా సరే కోర్ వాల్యూస్ అని అందరం కూడా అంటాం. అంటే ఏంటి అంటే క్రెడిబిలిటీ. దానియా ఏదైతే చెప్పిందో క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు, 2001లో జై తెలంగాణ అన్నారు. అనగానే ఎవరు నమ్మలే, చాలా రోజులు ఎవరు నమ్మలే. కానీ ఆయన అంటనే ఉన్నాడు, ఎప్పటిదాకా అన్నాడు, తెలంగాణ వచ్చేదాకా అన్నాడు. దాన్నే క్రెడిబిలిటీ అంటారు. వదిలిపెట్టదు ఒక ఇష్యూని పట్టుకుంటే. చాలా పర్సిస్టెంట్గా చెప్పిందే చెప్తూ చేసిందే చేస్తూ తను ఏమన్నది ఒక మాట, ఇవాళ ఒక వీడియో చేసినాం మనం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయితే, కానీ రేపు మళ్ళీ అదే టైంకి నేను చేయలేను, బద్ధకం వేసింది, లేకపోతే ఎవరు అందుబాటులోకి రాలేదు, ఏదో జరిగింది కాబట్టి నేను చేయలేదంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఆ 10 మంది కూడా అరే ఈమె చక్కగా చేస్తలేదురా ఇవాళ వీడియో పెడుతుందంటే మళ్ళీ ఎప్పుడు పెడుతుందో ఏమో అని మానేస్తుంది. సో ఆ క్రెడిబిలిటీ రావాలంటే ఆ పర్సిస్టెన్స్ ఉండాలి. పదే చేసిన పనిని చేయగలిగేటటువంటి ఓపిక ఉండాలి, ఆ ధైర్యం కూడా ఉండాలి. దాంతోపాటు ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షపాతంగా ఒక విషయాన్ని అనలైజ్ చేయగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయం ఉన్నది, నేను దాన్ని మాట్లాడుకుంటున్నాను, ఆమె చెప్పేది నాకు నచ్చలేదు, ఆమె చెప్పే విషయం నచ్చకపోవచ్చు, ఆమె నచ్చకపోవడం అంటూ ఉండదు కదా. సో నువ్వు చెప్పే విషయం నచ్చలేదని ధైర్యంగా చెప్పాలి. ఆ ఆబ్జెక్టివిటీ ఉంటే క్రెడిబిలిటీ అన్నది బిల్డ్ అవుతుంది. అట్లా కాదు అందరు మంచిగానే ఉన్నారు, ఆల్ ఈజ్ వెల్ అంటే మాత్రం జర్నలిస్టులు బాగుండదు కూడా. ఏదైనా సరే మీరు ప్రభుత్వాన్ని విమర్శ చేసినా, ప్రైవేట్ వ్యక్తులు విమర్శ చేసినా, జరుగుతున్నటువంటి దేశంలో ఉన్న పరిస్థితుల మీద కమెంటరీ చేసినా ఆబ్జెక్టివ్గా ఉన్నట్టయితే మీ క్రెడిబిలిటీ కూడా బాగుంటుంది. కానీ అందులో పర్సనల్ విమర్శ, ధాన్య చెప్పే విషయం నాకు నచ్చలేదు కాబట్టి నాకు ధాన్య నచ్చలేదు అనే ధోరణి తీసుకోనంత మటుకు డెఫినెట్గా ఏ విమర్శ చేసినా రాజకీయ నాయకులు కూడా స్వాగతిస్తారు, వాటిని వెల్కమ్ చేస్తారు, వాటికి మనం తగినటువంటి జవాబు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు.
ఇంకొక అంశం నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంశం. దీన్ని సోషల్ మీడియాకి అనుసంధానం చేసుకోవాలన్నా, మన సోకాల్డ్ ట్రెడిషనల్ మీడియాకి అనుసంధానం చేసుకోవాలన్నా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, CORE కోర్ అయితే క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం. రెస్పాన్సిబిలిటీ ఎందుకు? ఇప్పుడు నేను ఒక వార్త రాశాను, దాని మీద నేను ఈ వార్త రాశాను అని ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఆ ధైర్యం అందరికీ ఉంటుందా? మరి అలా సోషల్ మీడియా ఉన్నది, నేను ఒక మాట మాట్లాడి ఇక్కడ నేను స్పీచ్ ఇస్తున్నాను, కింద 100 మంది 100 కమెంట్లు పెడతారు, అందులో 50 మంది ఎవరు కూడా తెలియదు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అనమాట. అనాలే ఏదో ఒకటి, పారిపోవాలి. హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువైపోయినాయి ఇవాళ మన దగ్గర. సో ఇక వాళ్ళ జర్నలిస్టులు అనాలనా ఏమనాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. సో మనం ఒక వార్త రాసినామంటే దాన్ని కంప్లీట్గా సంపూర్ణంగా బాధ్యత తీసుకునే ధైర్యం ఉండాలి. ఆ వార్త మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, దాని పరిణామం ఇంకెట్లన్నా ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం ఉన్న వాళ్ళే నిజమైన జర్నలిస్టులు అవుతారని, వారికి గౌరవం సమాజంలో ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వీటన్నిటి వెనకాల ఎథిక్స్, మారల్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ ఎథికల్ జర్నలిజం లేనంత మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కొన్ని రోజులు సెన్సేషనల్ జర్నలిజంలో ఉండవచ్చు, కానీ 2-3 ఏళ్ళకి మర్చిపోతారు అందరు. వ్యక్తి అది మహిళనా పురుషుడు అన్నది పక్కన పెడితే సెన్సేషన్ కొన్ని రోజులే బాగుంటుంది. ఎందుకంటే చెప్పిందే 10 సార్లు సెన్సేషన్ చెప్తే ఇంకా సెన్సేషన్ అవడానికి ఏమి ఉండదు, అక్కడ బోర్ కొడుతుంది, ఇక వీళ్ళు ఇంతే అని ఇడిచిపెట్టే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆ సెన్సేషనలిజం వైపు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నా దాన్ని చాలా సెన్సిటివిటీగా వాడుకోవాలి. ఒక మంచి సబ్జెక్ట్ మీరు ఏదో చెప్తా ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే ఒక మాట అన్నది, ఐ వాజ్ కవరింగ్ సానియాస్ వెడ్డింగ్ అని. సానియా వెడ్డింగ్ కవర్ చేస్తే కూడా అంత ఓపిక్గా అక్కడ నిలబడి ఆ ఆర్గనైజేషన్లో పనిచేసి ఇప్పటిదాకా ఉన్నది కాబట్టి ఆమె ఇవాళ ఎడిటర్ అయింది, రైట్? సో ఆ ఎథిక్స్ మనకి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సానియా వెడ్డింగ్ కవర్ చేసినా అంతే ఓపికగా నిలబడి అక్కడ కవర్ చేయాలి. ఆ జర్నలిజం ఎథిక్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇవాళ ఎడిటర్గా కవర్ చేసినా అంతే ఓపికగా రోజుల తరబడి కూర్చొని చేసేటటువంటి ఆ ఎథిక్ ఉండాలి. ఇంకొక అంశం దయచేసి మీ అందరికి చెప్తాను, జర్నలిజం ఎథిక్ అనేది చాలా పెద్ద బ్రాడ్ సబ్జెక్ట్. కానీ నాకు నచ్చని విషయం జర్నలిస్టులలో ఏంటంటే, ఏదైనా ఒక స్టోరీ ఉందనుకోండి, సపోజ్ ఏదో ఒకటి కవిత దుబాయ్ పోయింది, ఓ స్టోరీ ఉంది, ఏదో ఒకటి రాస్తారు దాంట్లో. నేనేమంటారే, నేను దుబాయ్ పోయినా మంచిగా ఉన్నది, నువ్వు ఏదో రాసినావు అది కూడా బాగానే ఉన్నది, నాకు ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ దట్ యూఆర్ నోటీసింగ్ ఐ వాంట్ టు దుబాయ్. ఆ రాసిన వార్త ఏదో రాస్తారు, రాసినప్పుడు నన్ను కూడా అడగాలి కదా మరి ఇది నిజమేనా కాదా అని. అట్లీస్ట్ అది కోర్ జర్నలిజం ఎథిక్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ సమ్ పర్సన్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎ పార్టీ, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్, or if you think that is not correct of that person to do this, you should have the guts to talk to that person before you write anything. You should take a comment from them. It could be a most powerful politician in the country, doesn't matter. You should have the guts to take the comment. ఆ గట్స్ ఉంటేనే నువ్వు వార్త రాయి, లేకపోతే మిమ్మల్ని జర్నలిస్ట్ల కింద ఎవరు లెక్క పెట్టారు. సింపుల్, హిట్ అండ్ రన్ జర్నలిస్టులు అంటారు. అసంటోళ్ళని ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోరు. గట్టిగా కష్టపడి నిలబడి రాసినటువంటి వార్తలకు కట్టుబడి ఆ వార్తలను ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకొని వారందరూ ఒపీనియన్స్ తీసుకొని రాసి ఉన్నటువంటి జర్నలిస్టులు తప్పకుండా సస్టైన్ అవుతారు, అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు. అటువంటి మెటీరియల్ మన దగ్గర చాలా మంది ఉన్నది, మరీ ముఖ్యంగా మన మహిళలలో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మ్యామ్, మాలిని మ్యామ్, యూ షుడ్ నో దిస్, అండ్ దాన్యా యూ షుడ్ ఆల్సో know this, what Telangana government has done so far for the journalists. Telangana state is the only state in this entire country who has given accreditation to 18,000 journalists. Not one or two, 18,000 journalists we have given accreditation cards. Whereas many larger states like Karnataka, like Gujarat, many states, they have given accreditation to only 3,000 journalists, 2,000 journalists. The number is dismal compared to Telangana. We are a small state, we are a new state, but we understand the importance of people who can report from various places. It could be rural areas, it could be urban areas. We understand that. That is why we have given accreditation to 18,000 people. Apart from that, there is a media bhavan run by Media Academy of Telangana. We have, government of Telangana has given 15 crore rupees to have a building, which no other state ever has done for any media building anywhere in this country. Other than that, our Honorable Chief Minister believes that the job of a journalist is tough. He has to be on the roads from morning to evening. She has to be on the roads from morning to evening. So it is important for them to have a welfare fund. In fact, I believe Honorable Chairman Media Academy had asked for some fund for the welfare fund. So
some number, I think he had some smaller number, but Honorable Chief Minister said we should put 100 crores for the welfare fund of the journalists, and 100 crores of welfare fund is already commissioned, ma'am, out of which how do we utilize that is when a journalist passes away, it could be accidental death, it could be any kind of death, natural death, 1 lakh rupees is given to the family, and then 3,000 rupees is given as a pension to the family for 5 years. And if they have children under the 10th class who are studying, we do not want their studies to get disturbed. The 1,000 rupees for their fees is also given per child until the children pass out 10th class. And apart from that, if there is an accident to the journalist, 50,000 rupees is given from the government of Telangana. And of course, during a pandemic like Corona, journalists who passed away, around 64 journalists had passed away, 2 lakh rupees were given to their families, and monthly help was rendered to these families, to most of the journalist families, because most of the media organizations were not in a position to pay salaries during the pandemic. That was also given. I mean, we take the welfare of our journalists very seriously. Our government has committed to it. Out of this 100 crores, 42 crores has already been spent, and rest will be given to them whenever they need it, however they need it. Apart from this, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి నేను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పత్రికా విలేకరి, వారి భర్త, మహిళా విలేకరి, వారి భర్త రాసిన ఉత్తరం సారాంశం చెప్తా ఉన్నాను నేను. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మన ఆడబిడ్డ ఒక జర్నలిస్ట్, ఆవిడకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉంటే 11 ఆపరేషన్లు అయినాయి ఆమెకి. యశోద హాస్పిటల్లో 11 ఆపరేషన్లు అయితే 75 లక్షల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నో లిమిట్. 75 లక్షల రూపాయలు ఆ మహిళా జర్నలిస్ట్కి ఇచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది ఇవాళ. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ 75 lakh rupees grant was given to a female journalist who had fallen sick, ma'am. She had to undergo 11 surgeries. Government of Telangana stood by her, and we gave her 75 lakhs as a grant to the family. Thankfully, she's alive, she's happy, we are also very happy. So this is how committed and how serious we are towards our journalist friends. And moreover, when we talk about the women journalists, our Honorable Chief Minister is much more happy, much more committed to you. So you asked for a media center. My request is, today media center, I think we gave to the male journalists. In fact, we gave it to the journalists. We did not distinguish between men and women. And I also నేను రిక్వెస్ట్ చేస్తా సార్, మీరేమనుకోవద్దు, నేను ఏ ఆర్గనైజేషన్ పోయినా ఒకటే మాట చెప్తా అన్నట్టు, మీ మెయిన్ బాడీలో ఉమెన్కి స్థానం ఇవ్వండి సార్ అని చెప్తాను. మెయిన్ బాడీలో 2-3 మా ఉమెన్ ఉంటే ఆటోమేటిక్గా మీరు మీడియా సెంటర్ చేసుకున్నప్పుడు మాకు కూడా ఒక రూమ్ వస్తుండే. మెయిన్ బాడీలో ఉమెన్, ఎందుకంటే మహిళా వింగ్లో ఎట్లాగ మనం ఉండేది ఉంటాం, కానీ మెయిన్ బాడీలో ఉమెన్ వచ్చినప్పుడే తప్పకుండా జర్నలిస్టులకు ఉండే సమస్యలు కూడా మహిళా జర్నలిస్టులకు ఉండే సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీడియా సెంటర్ ఇవ్వడం జరిగిందో అది సెక్రటేరియట్ కొత్తగా కడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మళ్ళీ డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుందో అందులో తప్పకుండా మా ఆడపిల్లలతో ఒక రూమ్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి తప్పకుండా మీకు ఇప్పించే ప్రయత్నం 100కి 100% చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదర్వైజ్ మీరు అడిగిన ఇంకా చాలా ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఒకటి కమిటీస్ వేయాలి ఆర్గనైజేషన్స్లో, అది సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్ వేయాలి అని అంటున్నారు. అది గవర్నమెంట్ వేసేది కాదు, గవర్నమెంట్ ఎప్పుడో పాలసీ చేసేసింది. మీ మీడియా ఆర్గనైజేషన్స్ అన్నవి అవి దగ్గరుండి చేయాలి. చాలా ఐటీ కంపెనీస్లో కూడా కమిటీస్ వేయకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా వెంటబడి ఐటీ కంపెనీస్లో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వేయించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి నేను మా ఐఎన్పిఆర్ సెక్రటరీ గారు ఉంటారు అరవింద్ కుమార్ గారు, వారికి చెప్పి అన్ని మీడియా ఆర్గనైజేషన్స్కి మీరు దయచేసి ఉత్తరం రాయండి, ఈ హెరాస్మెంట్ కమిటీస్ వేయండి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అది మేము పాలసీగా సూచన చేయగలుగుతాం, కానీ చేయాల్సింది మాత్రం మీడియా సంస్థలే కాబట్టి వారికి తప్పకుండా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మహిళలకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్గా ఉన్న సందర్భాలలో లీవ్ అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా సంస్థలే చేయాలి. వీటన్నిటికీ ఒక మీ ప్రతినిధిగా నేను తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను, కానీ ప్రభుత్వంగా డైరెక్ట్గా మేము చేయగలిగేది లిమిటెడ్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్టులకి కార్డ్స్ కావాలని చెప్పి మన వాళ్ళు చాలా మంది అడగడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీడియా అకాడమీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎవరు, వారి డెఫినేషన్ ఏంటి అన్నది మీరు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్ణయం చేసినట్టయితే దాన్ని పట్టుకొని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పకుండా అడుగుదాం. లేకపోతే ప్రతి ఒక్కరూ మనం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎక్కడో ఒక చోట దానికి ఒక నిర్ణీతమైన గుర్తింపు ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత చైర్మన్ గారు తీసుకుంటే
ప్రభుత్వం తరఫున ఇప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు మన వాణి మేడం మాట్లాడుతూ మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఒక చిన్న పత్రిక తను ప్రారంభించినా కూడా అన్ని పాత్రలు తనే పోషిస్తూ ఆ పత్రికను ఆర్గనైజేషన్ ఎట్లా ముందుకు నడుపుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా మీరు స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, మీరు పనిచేస్తున్నటువంటి ఛానల్స్ ఉండొచ్చు, వాటిలో కూడా కొన్ని రోజుల కోసం సక్సెస్ అయ్యేంత వరకు అన్ని పాత్రలు మనమే పోషించాల్సి వచ్చినా కూడా ధైర్యంగా ముందుండి ఆ పాత్ర పోషించవలసిందిగా, ఆ పాత్ర పోషణలో మీడియా అకాడమీ మీతో ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని చోట్ల మీడియా అకాడమీలు ఉన్నా ఎక్కడ కూడా మహిళల్ని పిలిచేస్తే ఇట్లా శిక్షణ తరగతులు పెట్టిన దాఖలా నాకు లేదు. ఆ క్రెడిట్ సంపూర్ణంగా అల్లం నారాయణ గారికి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అసలు మనందరినీ ఆడబిడ్డలు ఒక దగ్గరికి రానియరు, తీసుకొని వచ్చి మళ్ళీ మనల్ని సానబెడతారు సార్. కాబట్టి చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఇక ముందు కూడా మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నా ఏమున్నా అల్లం నారాయణ వారి ఆధ్వర్యంలో రండి, తప్పకుండా నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోల్డింగ్ ద బీకన్ ఫర్ ఆల్ ఆఫ్ us women, Danya and also Malini ma'am. Thank you for being in the state. Thank you for all the hard work and confidence that you are giving to all of us. Thank you. Jai Telangana.